ఓవైపు అకాల వర్షాలు, మరోవైపు ధాన్యం కొనుగోలులో జాప్యం రైతుల్ని తీవ్ర ఇబ్బందులు పాల్చేస్తున్నాయి. మరోవైపు రోజు సాయంత్రం అయ్యేసరికి ఈదురుగాలులు వీచి జల్లులు పడుతుండటంతో పంటను కాపాడుకునేందుకు రైతులు నానా అవస్థలు పడుతున్నారు. రైతుల నుంచి ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ వనపర్తి జిల్లా కొత్తకోటలో రైతులతో కలిసి నిరసన చేపట్టారు బీఆర్ఎస్ నేతలు. క్వింటాల్కు 500 రూపాయలు బోనస్ ఇవ్వాల్సి వస్తుందనే కాంగ్రెస్ ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల్ని ఏర్పాటు చేయలేదని ఆరోపించారు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి. ప్రభుత్వం ఇప్పటికైనా వరి ధాన్యం కొనుగోలు చేయాలని, గన్ని బ్యాగుల సమస్య లేకుండా చూడాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ తీరుకి నిరసనగా మంచిర్యాల జిల్లా ఇందారం జాతీయ రహదారిపై బైఠాయించారు రామారావుపేట గ్రామ రైతులు. ధాన్యం కొనుగోళ్లని వెంటనే మొదలు పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో తమని దుర్భాషలాడారంటూ ఇందారం మాజీ గ్రామ సర్పంచ్ ఫయాజ్ పై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా చాలా కొనుగోలు కేంద్రాల్లో వసతులు లేకపోవడంతో రైతులు ప్రధాన రహదారులపై ధాన్యం ఆరబోస్తున్నారు. రాత్రి వేళల్లో ఆ కుప్పలు కనిపించకపోవడంతో వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. ఇటీవలే ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈ ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. ప్రభుత్వం వెంటనే స్పందించి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు ఎన్టీఆర్ జిల్లా రైతులు. ఎన్టీఆర్ జిల్లా బండిపాలెం కల్లాల్లో ఉన్న ధాన్యం కుప్పల్ని పరిశీలించారు జగేపేట వైసీపీ నేత తన్నీరు నాగేశ్వరరావు. ప్రభుత్వం రైతుల్ని ఆదుకోకపోతే రైతు ఉద్యమం చేస్తామని, కేసులకి భయపడబోమని హెచ్చరించారు. రైతులు పండించిన పంటకి కనీస మద్దతు ధర కల్పించలేని వ్యవసాయ శాఖ మంత్రి రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. మరోవైపు అకాల వర్షాలు అంబేద్కర్ కోనసీమ జిల్లా రైతుల్ని నిండా ముంచేశాయి. ఐపోలవరం మండలం తిల్లకుప్ప గ్రామంలో రైతాంగాన్ని తీవ్రంగా దెబ్బతీశాయి ఈ వర్షాలు. కోతకి సిద్ధంగా ఉన్న వరి చేలు వర్షపు నీటితో నిండిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. చేలల్లో నీళ్లు నిల్వ ఉండటంతో కోత యంత్రాలు కూడా పనిచేయలేని పరిస్థితి ఉంది. ఒకవైపు వర్షానికి ధాన్యం తడిసి నాణ్యత కోల్పోతూ ఉండగా, మరోవైపు కోత ఖర్చులు, యంత్రాల అద్దెలు, కౌలు భారం పెరగడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. ప్రభుత్వం వెంటనే నష్టాన్ని అంచనా వేసి తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకి కొనుగోలు చేయడంతో పాటు కౌలు రైతులకి ప్రత్యేక ఆర్థిక సాయం అందించాలని కోరుతున్నారు.